ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు. మీకు కుటుంబాలకి ఆత్మకును రక్షణ కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక రకాలైన దుర్బోధకుల్ని చూస్తున్నాం. ఒక బోధ అంటుంది, యేసు ప్రభు వారి రక్తములో ఆదాము రక్తం ఉన్నది అంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు. ఏమండి, అప్పుడు యేసు ప్రభు వారి దేవుడు అని ఒప్పుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే ఆదాములో ప్రారంభములో ఆదాముని నిర్మించినప్పుడు ఏ పాపము లేదు. మట్టిని తీసి మట్టిని బొమ్మగా మలిచి బొమ్మని ఒక ఆకృతి బొమ్మకి ఇచ్చి అది దానిలో జీవాత్మ లేదు గనక అది ఎలాగా ఉంది, నిర్జీవంగా అలాగనే పడి ఉంది. అప్పుడు దేవుడైన యెహోవా తన నాట్య రంధ్రాలలో దేవుడైన యెహోవా జీవాత్మను ప్రవేశపెట్టాడు. అప్పుడు అది లేచి జీవమును పొందుకొని అది జీవాత్మగా మారింది. అనగా నరుడు అప్పుడు దాకా నిర్మానుషంగా స్పర్శ లేకుండా ఉన్న ఆ యొక్క బొమ్మ జీవాన్ని పొందుకుంది. అంటే దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు అది లేచి నిలబడింది. కాబట్టి ప్రారంభములో యేసు ప్రభు వారు దేవుడైన యెహోవా సృష్టించిన మానవుడులో ప్రారంభంలో ఉన్న మానవుల్లో పాపము లేదు. పాపము ఎప్పుడు ప్రవేశించింది? ఆజ్ఞ ధిక్కరించినప్పుడు. దేవుడు వద్దు అన్న ఆ పని, ఆ యొక్క దేవుడు వద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆజ్ఞ ధిక్కరించి ఏదేని తోటలో వద్దు అన్న ఆ ఫలాన్ని తినప్పుడు, ఆజ్ఞను ధిక్కరించినప్పుడు పాపము అనేది ఆదాములోకి ప్రవేశించింది, అవలోకి ప్రవేశించింది. దానికి ముందు జ్ఞానేంద్రాలు ఉన్నాయి. అంటే దేవునిని చూసి దేవునితో మాట్లాడుకునే విధానం ఉన్నది ఆదాముకి అవ్వచ్చు. ఎప్పుడైతే దేవుడు వద్దు అన్న ఆ ఫలాన్ని తిన్నారో భౌతిక దేహాలు ఉన్నాయి కానీ ఆత్మ జ్ఞానేంద్రాలు ముయ్యబడ్డాయి. అనగా ఆదామ, ఆ ఫలము ఎప్పుడైతే మీరు తింటారో ఆ క్షణమే నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అన్నారు. ఈనాడు ఈ మిడిమిడి జ్ఞానముతో ఉన్న బోధకులు, నేనేమంటానంటే, ప్రారంభములో ఆదాము సృష్టి చేయబడినప్పుడు మన మూల పుత్రుడైన ఆదాములో పాపమనే రెడ్డు లేదు. ఎందుకంటే ఆదాముని చేసినప్పుడు దేవుడు పరిశుద్ధంగానే చేశాడు. ఆయన యొక్క రక్తములో పవిత్రత ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞను ధిక్కరించారో ఆ క్షణమే వారిలోకి పాపం అనేది ప్రవేశించింది. ఆదాములోకి పాపం ప్రవేశించినప్పుడు మన యొక్క ఆదాము నుండి కలిగిన ఆ సంతానం నుండి కూడా పాపం అనేది ప్రవేశిస్తుంది. దీన్ని పోల్చుకుంటే ఆదాములో ఉన్న ఆ యొక్క పాపం అనే రెడ్డు ఈనాడు విజయ ప్రసాద్ రెడ్డి కావచ్చు, అనేక రకాలైన కొంతమంది బోధకులు కావచ్చు, ఏమంటారంటే ఆదాము రక్తము యేసు ప్రభువులో ఉందన్నాడు. ఉందని ఒక లేఖనము కూడా సాక్ష్యం లేదు. అలాంటప్పుడు నేను అడుగుతాను, విజయ ప్రసాద్ రెడ్డి సోదరుడా, నువ్వు మరి ఏ నామములో బాప్తిసం పొందావు? ఇప్పుడు ఆదాము రక్తము యేసు ప్రభువులో ఉంటే యేసు ప్రభువు కూడా పాపిగానే ఉంటాడు. యేసు ప్రభు వారు కూడా దేవుడు అనబట్టడానికి వీలు లేదు. కానీ ఆదాము రక్తము యేసు ప్రభువులో ఉందని ఒక్క వచనం కూడా లేదు. కానీ ఆదాము రక్తము యేసు ప్రభువులో లేదని అనేక రెఫరెన్స్లు ఉన్నాయి.
విజయప్రసాద్ రెడ్డి ఎందుకు అంటే సాక్ష్యం ఇస్తుంది. ప్రథముగా మొదటిగా అపొస్తలుల కార్యములు అంటే యేసు ప్రభు వారి రక్తము ఏదో మనకు సాక్ష్యం ఇస్తుంది. నేను కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను, చాలా ఉన్నవి, టైం లేదు. కొన్ని వెతికి కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను, చూడండి. ఆదాము రక్తము యేసు ప్రభువులో లేదు అంటానికి నేను రిఫరెన్స్ చెప్తున్నాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచన ప్రకారముగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును కాయుటకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును రక్షించాడట. కాయటానికి అధ్యక్షునిగా, దేవుని దాసునిగా, తన యొక్క అధ్యక్షునిగా సంఘమును కాయటికి నిర్మాణం చేశాడట. ఫస్ట్ ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి. ఈ విజయప్రసాద్ రెడ్డి సోదరుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఆదాము రక్తము యేసు ప్రభులో ఉంది అంటున్నాడు. దానికి వ్యతిరేకమైనగా దేవుని రక్తము యేసు ప్రభు వారిలో ఉన్నదని అపొస్తలుల కార్యములు 28వ వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది. అంత మాత్రమే కాదు అంటాడు, ఇలాగ చేయటానికి ఉనికిలో లేని వారిని చేయటం ఎందుకు, అలాగ చేయటం ఎందుకు అని అంటాడు. హలో, భగవంతుడు నీ కోసం చేయలా, ఆయన కోసం నిర్మించాడు. అయితే అయితే నీకు దమ్ముని తీసుకెళ్ళి ఒక క్షణములో ఆ యొక్క పరిదేశికి చేరిస్తే, పరలోక రాజ్యానికి చేరిస్తే దాని విలువ మానవునికి అర్థం కాదు. అందుకని ఇక్కడ శ్రమ అనుభవం అనేది పాఠం ఉండాలి. శ్రమ అనుభవం ద్వారాగా సంఘము నెగ్గుదేలాలి. అప్పుడు శ్రమ అనుభవం తెలుసు, అలాగనే ఆ యొక్క పరలోక రాజ్యములో అనుభవించబోతున్న ఆ పాఠాలు తెలుసు. అప్పుడు సంఘము ఎన్నిక లేని వారిని, యోగ్యులని, అయోగ్యులని, అర్హత లేని వారిని ఇంతటి ఆధిక్యత అని ఎన్నడూ కూడా, ఇక ఎప్పుడు కూడా తిరుగుబాటు తత్వం ఉండదు. ఫస్ట్ అలాగా తిరుగుబాటు చేసేటప్పుడల్లా ఒకటే గుర్తొచ్చింది, ఏంటి అంటే నేను యోగ్యుని కాదు, నేను అనర్హుడిని, నేను పాపిని. అలా అంటాడు విజయప్రసాద్ రెడ్డి. అంటాడు దేవుడు ఆత్మ గనక, అంటే నేనంటున్నాను దేవుడు ఆత్మే, కానీ ఆ ఆత్మ కూడా తన పిల్లల కోసము యోహాను సువార్త 4:24 ప్రకారముగా ఏమని సాక్ష్యం ఇస్తుంది? దేవుడు ఆత్మ గనక ఆయనని ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబడిను. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా దేవుడు ఆత్మ గనక మరి ఆయనకి శరీరము ఎలాగ వచ్చింది? ఏమండి సోదరుడా విజయప్రసాద్ రెడ్డి, ఇంకా చాలా మందికి ఇది ఒక మీకు కనువిప్పు కలిగించడానికే నా ప్రయత్నం. శూన్యములో ఇంత సుందరముగా పలిచిన దేవుడు ఉనికిలో లేని వారిని మనల్ని క్రియేషన్ చేసి క్రియేటర్ సృష్టికర్తకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది లేదు. మనకి అసాధ్యము, సృష్టికర్తకి సమస్తము సాధ్యమే. ఎబ్రీ పత్రిక స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. 2వ అధ్యాయము 14వ వచనం, తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారుగా ఉండగా, తన పిల్లలు రక్త మాంసములుగా కలిగిన వారిగా ఉండగా వారిని రక్షించినట్లుగా దేవుడు రక్త మాంసములను ధరించాడట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా ఎవరైతే సృష్టికర్త మరణ శాసనం రాశాడో ఆయనే మరణం కావాలి. అలాగ చేసిన వాడు పురాణాలలో కానీ పురాణాలలో కానీ వేదములో ఉన్నాడు, మళ్ళా సృష్టికర్త విగ్రహమైపోయాడని. అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఒక విగ్రహ పశువు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. ఎవరైతే మరణ శాసనం రాశాడో
ఆ మరణ శాసనం రాసిన వారే అవశ్యంగా మరణం కావాలట, చనిపోవాలి. ఎవరైతే సృష్టి చేశారో ఆయనే మొదటిగా చనిపోతే ఆ మరణ మృత్యుంజయుడు తిరిగి లేపబడాలి. అలాగే లేచిన వాడు ఎవరండి? ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఈయనకి దేహం అవసరమై ఉంది. ఎలాగ ఉన్నాడు? కన్యకైన మరియా పురుషుణ్ణి వెరగలేదు. కన్యకలో పాపము లేదు. ఆదాము రక్తము అవరక్తము ఉంటే ఉండొచ్చు, కానీ మనము బతకాలి అంటే తల్లి తండ్రి యొక్క ఆ యొక్క వారిద్దరి నుండి వచ్చేది మనకి అవసరం. ఎందుకంటే మనం బ్రతకడానికి ఉమ్మ నీరు అవసరం, శిశువు బతకడానికి. కానీ యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన భగవంతుడు గాబ్రియేలు దూత వచ్చి మరియని దర్శించినప్పుడు, మరియా నీవు పరిశుద్ధాత్మతోనే గర్భవతి అవుతావు అన్నాడు. అంటే ఒక దైవ కుమారుడు నీలో నుండి రాబోతున్నాడు. ఎందుకంటే సృష్టికి ఆయనే కర్త కాబట్టి తన పిల్లల నిమిత్తము ఆయనే బలిగా మార్చబడుతున్నాడు అని మరియా అన్నది. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎట్ట సాధ్యము అని మరియా అంది. అప్పుడు అన్నాడు గాబ్రియేలు దూత, ఏమన్నాడు? నీవు సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ ద్వారాగా నీవు గర్భవతి అవుతావు. దీనికి ఏదము కూడా సాక్ష్యం ఇచ్చింది. స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. శాలవాక చక్రవర్తి రాజుగారు కూడా సాక్ష్యం ఇచ్చాడు భవిష్య మహాపురాణములో. కన్నిక గర్భమున జన్మిస్తాడు సృష్టికర్త అని భవిష్య మహాపురాణములో సాక్ష్యం ఇచ్చాడు. ఇవన్నీ ఎవిడెన్స్ అన్ని కూడా గతంలో నేను అనేక రకాలైన మెసేజ్లు మాట్లాడినప్పుడు ప్రతి మెసేజ్లో ఇతను మిషన్ చేసి భవిష్య మహాపురాణము కూడా మీకు చూపించాను. ఎరసి విజయప్రసాద్ రెడ్డి, యేసు ప్రభువులో ఆదాము రక్తము లేదు, దేవుని రక్తమే ఉన్నది. ఎందుకంటే దేవుడే యేసు. నీవు ఏ నామంలో బాప్తిజం పొందావు? ఆదాము రక్తం యేసు ప్రభువులో ఉంటే మరి యేసు ప్రభు దేవుడు కాదు కదా. మరి ఏ విశ్వాసము ద్వారాగా నువ్వు పొందావు? నేను అడుగుతున్నాను. కనుక సహోదరుడా విజయప్రసాద్ రెడ్డి, నువ్వు ఎలాగా ఉన్నావు అంటే నీకు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అన్నాడు. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు, ఏది ఆత్మ, ఏ ఆత్మ యేసు ప్రభు పునరుద్ధానం ఉందని, యేసు ప్రభు వారే దేవుడని, యేసు ప్రభు వారి ద్వారాగానే మనము రక్షింపబడ్డామని నమ్మిన ఆత్మ యేసు ప్రభు వారిని, అది దేవుని ఆత్మ, అది దేవుని సంబంధి. ఏ ఆత్మ యేసు ప్రభు వారిని ఒప్పుకోదు, ఏ ఆత్మ పునరుద్ధానము లేదంటదో, ఏ ఆత్మ యేసుని అంగీకరించదో అది సాతాను సంబంధి అని చెప్పబడింది. ఇందును మూలంగా తెలియజేయబడుతుంది ఏమనగా, ఈ ఆదివారం రోజున సమస్త విశ్వాసులు అందరూ కూడా వింటున్నారు కాబట్టి యేసు ప్రభు వారిలో ఆదాము రక్తము లేదు, యేసు ప్రభు వారిలో దైవ రత్నమే ఉన్నది, దేవుని రత్నమే ఉన్నది అని నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. ఈ నా మాటలు, ఈ పాఠాలు కనువిప్పు కలిగిస్తాయని, విజయప్రసాద్ రెడ్డి లాంటి వారి అందరితో కనువిప్పు కలిగిస్తాయని నేను నమ్ముతూ, విశ్వాసులు కూడా మీరు తెలుసుకుంటారని నేను ఈ మాటలు మీ అందరి కోసము పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మీకు ఈ రిఫరెన్స్ అన్ని కూడా అందించాను. ప్రభువు ఈ మాటలు మన హృదయములు నీరుగట్టి పనిప చేయునుగాక. ఆమేన్.